టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం రూపొందిస్తున్న వారణాసి సినిమా పైన అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఇటీవలే జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో చెప్పేశాడని అంతా అనుకుంటున్నారు. కానీ సినిమాలో ఇంకా చాలా కీలకమైన పాత్రలు ఉంటాయని, వాటికి సంబంధించి రాజమౌళి ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా రామాయణం నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ జనరేషన్లో రామాయణాన్ని ఎలా చూపించొచ్చు అనేది ఈ సినిమా రూపంలో జక్కన్న చూపించబోతున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ సినిమాలో రామాయణం అంటున్నారు, కానీ ఈ జనరేషన్కు రామాయణంని ఎలా కనెక్ట్ చేస్తాడు అనేది చాలా సస్పెన్స్గా ఉంది. రాజమౌళి ఏదైనా చేయగలడు. ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. బాహుబలి, త్రిబుల్-ఆర్ సినిమాలతో రాజమౌళి తన సత్తా చాటాడు. హాలీవుడ్ రేంజ్లో సినిమాలను అందించగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు. అలాంటి రాజమౌళి వారణాసి సినిమాలోని స్టార్ కాస్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడా అని అంతా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమాలోని హనుమంతుడి పాత్రకు ఎలాంటి నటుణ్ణి ఎంపిక చేస్తాడు అని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రామాయణం అంటే ఖచ్చితంగా హనుమంతుడి పాత్ర ఉండాల్సిందే. ఇది రామాయణంను పోలి ఉన్న కథ అని చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా హనుమంతుడి పాత్ర ఉండాల్సిందే. ఇప్పటికే రావణాసురుడి ప్రతిబింబించే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న పాత్ర ఉంటుంది అంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ద రికార్డ్ ఒప్పుకున్నారు. అయితే హనుమాన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటికే ప్రముఖ సీనియర్ నటుడు మాధవన్ను ఎంపిక చేశారని, కొన్ని సీన్స్ షూటింగ్ సైతం పూర్తయిందని అంటూ వార్తలైతే వస్తున్నాయి. మాధవన్ వంటి స్టార్ నటుడు ఈ సినిమాలో ఉండడం వల్ల మరింతగా స్టార్ కాస్ట్ వెయిట్ పెరిగినట్లు అవుతుంది. అది ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మహేష్ బాబు పాత్రకి తండ్రిగా ఎవరు నటించబోతున్నారు అనేది గత కొన్నాళ్లుగా ఉన్న ప్రశ్న. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో రాజమౌళి దాదాపుగా 20 మంది సీనియర్లతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఫైనల్గా ఒక సీనియర్ నటుడిని ఎంపిక చేశారట. మొత్తానికి రాజమౌళి సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయడు, కానీ ఆయన పాత్రల ఎంపిక కోసం చేసే నటీనటుల విషయంలో ఈసారి కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజమౌళి ఈ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజమౌళి సినిమా కోసం ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాడు కనుక ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అని ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. కనుక 2027లో రాబోతున్న వారణాసి విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రతి ఎలిమెంట్ కూడా సినిమాలో కథ చెప్పడంలో సక్సెస్ అయ్యే విధంగా రాజమౌళి వర్క్ ఉంటుంది. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా కోసం జరుగుతున్న భారీ ఏర్పాట్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక షెడ్యూల్స్ని పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా షూటింగ్లో పాల్గొని ఫుల్ జోష్తో ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ని కంటిన్యూ చేస్తూ హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియోను రాజమౌళి తన పూర్తి ఆధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ ఇప్పుడు జరుగుతున్నది మామూలు హడావుడి కాదు. హైదరాబాద్లోని అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫిలిం సిటీ స్టూడియో ఇప్పుడు వారణాసి టీంకి అడ్డాగా మారింది. ఆ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ వచ్చే ఏడాది జనవరి వరకు బుక్ చేశారట. అంటే అక్కడ చిన్న చిన్న పనులు, వర్క్షాప్స్ కాదు, ఏకంగా సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ జరగబోతోందని క్లియర్గా అర్థమవుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ల జాయింట్ వెంచర్ అయిన ఈ స్టూడియో రాజమౌళి విజన్కు తగ్గట్టుగా ఉండడంతో ఇక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి వరకు నాన్ స్టాప్గా షూటింగ్ జరిగేలాగా ప్లానింగ్ జరగబోతోంది. ఇప్పటికే వేరే లొకేషన్లలో షూటింగ్ చేసిన టీం ఇప్పుడు ఇక్కడ వేసిన భారీ సెట్లో అస్సలు సిస్సలైన యాక్షన్ను తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొనే అవకాశం ఉంది. గ్లోబల్ రేంజ్లో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగానే భారీ సెట్టింగ్లు, విజువల్స్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జనవరి వరకు ఈ స్టూడియోను బ్లాక్ చేశారంటే అవుట్పుట్ ఏ రేంజ్లో రానుందో ఊహించుకోవచ్చు. ఇక వారణాసి షూటింగ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది.
లుక్ టెస్ట్ దశ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు గ్రౌండ్లో రియల్ వార్ నడుస్తోంది. జనవరి వరకు ఫిలిం సిటీలో జరిగే ఈ షూటింగ్ పూర్తయితే సినిమాలోని కీలక ఘట్టాలు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం తీసుకోనున్నారు. ఫైనల్ గా ఈ సినిమాను 2027 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.